జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు మా జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి ఆఖ్యానాన్ని వ్యాస భగవానుడు మనకి అమృతఫలంగా అందించిన దానిని పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించిన దాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఇవాళ ఈ ఆఖ్యానాన్ని తీసుకోవలసి వచ్చింది అంటే, నిన్నటి రోజు నేను ప్రవచనాన్ని పూర్తి చేసే సమయంలో మీతో ఒక మాట చెప్పి ఉన్నాను. కేవలము ప్రవృత్తి మార్గంలో ప్రయాణిస్తూ ఈ ఇంద్రియములతో సుఖములను అనుభవిస్తూ ఆ భోగముల చేత తాదాత్మ్యత చెంది సంసారమునందు మగ్గునుడైనటువంటి వ్యక్తి కాలమనేటటువంటి నిరంతర ప్రవాహమునందు చిట్ట చివరి రోజున శరీరము పడిపోయే రోజన్నది ఎవ్వరికైనా వచ్చి తీరవలసినదే. ఆ రోజు తర్వాత అన్నది ఒకటి ఉన్నది. ఆ ఉత్తర క్షణం శరీరం పడిపోగానే అతను పడేటటువంటి యాతన ఎంత భయంకరంగా ఉంటుందో, పునర్జన్మ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు నిన్నటి రోజున నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. అయితే సహజంగా మీ మనస్సులో ఒక ప్రశ్న తల ఎత్తి ఉండి ఉండాలి. ఏమంటే ధ్యానము దానికి సమాధానము అని నిన్న మీరు ధ్యానయోగం గురించి 4 మాటలు చెప్పారు. కానీ అందరూ చెయ్యగలరా? మీకు సాధారణంగా ఏంటంటే పాప నివృత్తిని చేయగలిగినవి అన్నవి శాస్త్రంలో రెండింటిని ప్రతిపాదన చేస్తారు. జ్ఞానమును పొందడము అంటే కేవలము పుస్తకాల్లో చదువుకునో ఎక్కడో వినో దానివలన జ్ఞానము కలిగిపోయినది అనుకుంటే అది ఒక అయోమయ స్థితి. జ్ఞానమునందు స్థిరీకరింపబడాలి. మీకు మామూలుగా బయట ఇచ్చేటటువంటి BA, BCom, MCom, MSc డిగ్రీలు అయితే ఒక ప్రత్యేకమైన సిలబస్ చదువుకుని ఆ సిలబస్లో వాళ్ళు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి మీరు జవాబు రాస్తే వాళ్ళు డిగ్రీ కన్ఫర్ చేస్తారు. ఆధ్యాత్మ విద్యలో జ్ఞానమును పొందడం అంటే అలా ఉండదు. అది జ్ఞానము అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, వేదమే. ఎందుచేత అంటే వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసి కొనుట. దేనిని తెలిసి కొనుట? ఏది తెలుసుకున్న తర్వాత వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో దానిని తెలుసుకొనుట. అది తెలుసుకొనుట అంటే బుద్ధి చేత తెలుసుకుంటే సరిపోతుందా? సరిపోదు. మీరు ఏది తెలుసుకున్నారో దాని యందు మీరు నిలబడగలగాలి. దాని యందు మీరు నిలబడగలగడానికి ఒక పెద్ద సమస్య ఒకటి ఉంటుంది. మీ ప్రయత్నము చేత మీరు నిలబడలేరు. మరి ఎవరి ప్రయత్నము కావాలి? ఈశ్వరానుగ్రహం కావాలి. కాబట్టి ఇప్పుడు జ్ఞానము నిలబడడానికి ఏం కావాలి? భక్తే కావాలి. కాబట్టి భక్తికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణము, మీరు ప్రపంచంతో ఏ సంబంధం పెట్టుకోండి, ఆ సంబంధం మిమ్మల్ని వంచి తీరుతుంది, ప్రమాదాన్ని తీసుకొచ్చి తీరుతుంది. భక్తి అంటే అది కూడా ఒక ప్రేమే కదండి. అది మీరు ఈశ్వరుడి పట్ల పెట్టుకోండి, అది మిమ్మల్ని ఉద్ధరించి తీరుతుంది. కాబట్టి భక్తితో ప్రారంభమైనటువంటి జ్ఞానాన్వేషణము చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. తప్ప భక్తి లేకుండా, అసలు ఈశ్వరుని యొక్క సేవయందు మమేకము లేకుండా, మమకారము లేకుండా జ్ఞానాన్వేషణము చెయ్యడము, మేమేదో తెలుసుకుంటున్నాం అనుకోవడం ఒక అయోమయ స్థితి అయిపోతుంది. ఇది భక్తి అనబడేటటువంటిది ఎంత గొప్ప ఫలితాలను ఇస్తుంది, దాని యొక్క పరిణామము ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనం ఇంతకాలము ప్రవృత్తి మార్గములో తెలిసో తెలియకో సంసారమునందు మగ్నులమై ఉంటాం కూడా. ఉత్తర క్షణంలో రేపటి రోజున పూర్ణ వైరాగ్యం వచ్చేసి మనందరం మహాజ్ఞానులం అయిపోతామని ఎక్కడా ఏమీ సిద్ధాంతం లేదు. కానీ మరి అలా ఉన్న వాళ్ళని రక్షించగలిగిన తేలికైన తరుణోపాయము ఏదైనా ఉన్నదా? మరి ఇది చెప్పకపోతే భాగవతంలో వ్యాసుడు మనకి ఏమందించినట్లు? అందరూ ఒకే స్థాయిలో ఉండరు కదండి. ఏమంటే మీరు భక్తి మొదలెట్టండి, భక్తి చేత మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, అప్పుడు వైరాగ్యం వస్తుంది, భక్తి వైరాగ్యం కలిసి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత అసలు మీ స్వస్వరూపము మీకు భాషిస్తుంది, మీ స్వస్వరూపమునందు మీరు నిలబడితే మీకు మోక్షం వస్తుంది అన్నాను అనుకోండి. అది నేను చెప్పినంత తేలిక కాదు. అసలు భక్తిలోనే కుదురుకోదు మనస్సు, ఇంకా జ్ఞానం దాకా ఎక్కడెడతారు? ఈలోగా ఆయుర్దాయమా తెలియదు, ఎంతకాలము ఎవరు ఉంటున్నారనేది తెలియదు, ఎంతకాలము ఎవడు దాని మీద నిలబడగలడన్నది తెలియదు. మరి ఎలా తరుణోపాయం?
ఒకటి చెప్పగలగాలి. అందుకే మన మతానికి ఒక విచిత్రమైన పేరుంది, సార్వభౌమిక మతము అని. సార్వభౌమిక మతము అంటే ఇది అన్నిటికన్నా చక్రవర్తిత్వమును పొందినటువంటి మతము అన్న అర్థంలో కాదు, సర్వభూమికలయందున్న వారిని ఉద్ధరించగలిగిన మతము. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, సంస్కార బలము చేత అందరూ జ్ఞానమును పొందలేరు. అందరూ జ్ఞానాన్ని పొందుతారనుకుంటే అది పొరపాటు. ఉపాధి ఎందున్న దోషము చేత అసలు కొందరు జ్ఞానం వైపుకు అడుగే పెట్టరు. సాలెపురుగు పెట్టగలదా నాకు చెప్పండి జ్ఞానం వైపు? పాము పెట్టగలదా? లేకపోతే ఒక ఏనుగు పెట్టగలదా? మరి ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి మనలా అడుగున ఉండిపోయినటువంటి భూమికలో ఉన్న వారిని ఉద్ధరించవలసినటువంటి అవసరం పెద్దల మీద ఉంది. అది వ్యాసుడు చేపట్టాడు. ఎందుచేత అంటే ఆయన మహానుభావుడు. వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణుడైన. అలా కాదు, కొంతమంది భక్తిలో నిలబడగలరు, వారిని ఉద్ధరిస్తారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు భక్తి చేత వైరాగ్యమును పెంపొందించగలరు, వాళ్ళని ఆ స్థాయిలో ఉద్ధరిస్తారు. కాదు కొంతమంది జ్ఞానాన్ని పొందగలరు, గురువు దగ్గర కూర్చుని చక్కగా విని దాన్ని లోపల నిలబెట్టుకుని నిధిధ్యాసము చేసి దాన్ని ఆచరణలోకి తెచ్చుకుని పదే పదే పరిశీలన చేసి అందులో నిలబడగలిగిన స్థాయికి పెడతారు. వాళ్ళ అదృష్టవంతులు, ఈ జన్మలోనే వాళ్ళు ఆ స్థాయిని పొందగలరు. కానీ అందరూ ఉండలేరు కదా. ఉండలేని వాళ్ళకి ఏమైనా తరుణోపాయం ఉందా? చెప్పగలగాలి. చెప్పినది కేవలం ఒక మాట కింద, ఒక సిద్ధాంతము కింద వ్యాసుడు చెప్పాడు అనుకోండి. మనుష్య జీవితంలో మీరు ఎంత కాదన్నా ఒక సత్యము ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే అనుమానించుట. ఇది నిజమేనా అండి, అలా జరుగుతుందా అని అడుగుతాం. ఇలా జరుగుతుందా అని అడిగితే ఒక చందమామ కథో ఒక బొమ్మరిల్లు కథో తీసుకొచ్చి మీకు చెప్పారనుకోండి, అది ప్రమాణం కాదు. వ్యాసుడు అలా మాట్లాడకూడదు. కాబట్టి ఆఖ్యానము అంటారు. అంటే ఒక కథని, కథ అంటే అది రచించిన కథ కాదు, యథార్థముగా జరిగినదై ఉండాలి. లేకపోతే నైరాశ్యం వచ్చినటువంటి వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో కూర్చుని నారదుడు చతుశ్లోకి భాగవతాన్ని ఇస్తే తాను దాన్ని రచించడంలో తనొక కృతకమైనటువంటి కథని తీసుకొచ్చి చెప్పాడు అనుకోండి, అది పురాణం ఎలా అవుతుంది? అది అవదు. అందుకని సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ అని ఆ చెప్పేటప్పుడు వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం, 5 లక్షణాలతోనూ అది ఉన్నప్పుడు కొన్ని యథార్థమైన విషయములే ప్రతిపాదన చెయ్యాలి. తప్పించి అందులో నేను ఒక ఉదాహరణ చూపించడానికి ఒక కథ లేనండి అంటే కుదరదు. అది యథార్థమే, అలా చెప్పగలగాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీకు సిద్ధాంతము బాగా మనసులో ప్రవేశించాలి. ప్రవేశించడానికి ఏది కావాలి? ఆలంబనంగా ఒక ఆఖ్యానము కావాలి. ఆ ఆఖ్యానము మీకు దొరికితే దాన్ని పట్టుకుని మీరు తొందరగా సత్యాన్ని పట్టుకుంటారు. కేవల సత్యాన్ని ప్రతిపాదన చేస్తే అందుకోగలిగిన వాడు ఎవరు? జ్ఞానములో ఉన్నవారు మాత్రమే అందుకోగలరు. అలాగా అందరూ అందుకోలేరు. అందుకే చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు కథలు చెప్తారు. మిత్రలాభం మిత్రభేదంలో ఒక కథ చెప్పి కథ వెనకాతల నీతి చెప్తారు. ముందు కథ పిల్లాన్ని బాగా పట్టుకుంటుంది, తర్వాత ఆ నీతిని వాడు అర్థం చేసుకోగలుగుతాడు. అంతే తప్ప అది అలా చెప్పడానికి నీతి చెప్తారు. అలాంటిది మరి ఒక మనిషి జీవితంలో సాధించవలసిన పురుషార్థముల గురించి వ్యాసుడు మాట్లాడేటప్పుడు ఎంత సత్యమైన విషయమును ప్రతిపాదన చేసి ఉండవలసి ఉంటుంది మీరు ఆలోచించండి. నేను మీకు ఇవాళ నిన్నటి రోజున చెప్పినటువంటి యమయాతన, భయంకరమైనటువంటి పునర్జన్మ, ప్రాణోత్క్రమణము, దీనిలో సాయం వచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. రెండిటిలో ఎవ్వరూ సాయం రారు. ఒకటి జననమును పొందుతున్నప్పుడు, రెండవది శరీరమును విడిచిపెడుతున్నప్పుడు. ఈ 2 సార్లు ఎవ్వరూ తోడురారు. మరి ఎంతసేపు తోడుంటారు? ఇందులో ఈశ్వరుడు ప్రకాశిస్తున్నంతసేపు, ఇది శివముగా ఉన్నంతసేపు అందరూ రకరకాల అనుబంధాలు ఒకే శరీరంతో పెట్టుకుని దాంతో తిరుగుతారు. ఆ శివము వెళ్ళిపోగానే ఇంకా దానితో అనుబంధము ఎవ్వరికీ ఉండదు. దాన్ని తీసుకుని వెళ్ళి అగ్నిహోత్రంలో సంస్కరించేస్తారు. కాబట్టి మరి ఎలా ఉద్ధరించుకోవడం అంటే దానికి ఒక ఎంత పవిత్రమైన ఆఖ్యానమును తీసుకొస్తున్నారో చూడండి. ఇది మీరందరూ విన్నదే, కానీ దీని పూర్వాపర విచారణమును చేయడంలో భాగవతంలో వ్యాసుడు సాధించినటువంటి ఒక గొప్ప విజయం ఉంది. ఆయన విజయం అని నేను ఎందుకంటున్నానంటే దాన్ని అలా మనలో ప్రవేశపెట్టడానికి కావలసినటువంటి సత్తాని ఆయన ఆవిష్కరించారు. వారంటారు ఒకానొక సమయంలో
కన్యాకుబ్జము అనబడేటటువంటి ఒక నగరం ఉండేది. ఆ కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు. ఆయన త్రికాల సంధ్యావందనం ఆచరించి వేదాంగములను తాను పఠించి 10 మందికి వేదాన్ని వివరణ చేస్తూ 10 మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దానితో అత్యంత సంతోషంతో జీవితాన్ని గడపగలిగినటువంటి సమర్థుడైన వాడు. యాదృచ్ఛికముగా ఆయనకి ఐశ్వర్యము చేకూరినది. ఆయన తనంత తాను కూడబెట్టుకున్నవాడు కాడు. యాదృచ్ఛికముగా ఐశ్వర్యం అలా సంప్రాప్తం జరిగింది. ఆయన మనస్సు మాత్రం సర్వకాలముల యందు భగవంతుడి యందు రమించేటటువంటి స్థితి ఉన్నవాడు. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి ఆయన ఒక పేరు పెట్టుకున్నాడు. ఈ పేరు పెట్టుకోగానే, ఈ పేరు చెప్పగానే మీరందరూ కనిపెట్టేస్తారు. ఆయన పేరు అజామీళుడు. ఇప్పుడు అజామీళోపాఖ్యానము అనగానే మీరందరూ మాకు తెలుసండి అంటారు. కానీ మీకు తెలియని విషయం ఒకటి చివర ప్రతిపాదన చేస్తాడు వ్యాసుడు. అది చాలా గమ్మత్తైనటువంటి ప్రతిపాదన చేస్తాడు. సరే, ఆయన పేరు అజామీళుడని పెట్టారు. పెడితే దాని గురించి పోతన గారు ఒక అందమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేశారు. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. శాంతుడై దాంతుడై ధర్మసంశీలుడై వేదపఠనంబును సలిపినాడు. అనయము గురు అతిథి పెద్దల చేరి శుశ్రూష చేసినాడు. సర్వభూతములందు సమబుద్ధి కలిగి అనేక మంత్రసిద్ధుల బడసినాడు. అంతటితో ఆయన ఊరుకున్నటువంటి వాడు కాడు. సత్యభాషణ నియమంబు జరిపినాడు. నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. డంభ లోభాది గుణముల ధరిసినాడు. మంచి గుణములు తన యందు నింపినాడు. ఇది అజామీళుడు అంటే. మనం అజామీళుడు అన్న పేరు వినగానే ఆయనంతటి నీచమైన ప్రవర్తన ఉన్నవాడు లేడు అని అనుకుంటాం. కానీ వ్యాసుల వారు, పోతన గారు ఆయన గురించి ఎలా మాట్లాడారో చూడండి. ఆయన పుట్టి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం వివాహం చేశారు. ఒక ఉత్తమమైన సౌందర్యవంతమైన కన్యని తెచ్చి ఆయనకి వివాహం చేశారు. ఆయన శీలం ఎటువంటిది అంటే, కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టుకప్పుడు గతంలో చేసినటువంటి సత్కర్మల వలన మొత్తం అజామీళోపాఖ్యానికి ఈ సీసపద్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి పాదమే ఆధారము. ఎప్పుడో చేసినటువంటి ఒక సత్కర్మ ఉన్నది. ఇప్పుడు ఆ కర్మ ఏమి చేయుచున్నది? సత్కర్మ అంటే చేసినటువంటి పని. మీరు ప్రయత్నపూర్వకంగా మనుష్య జన్మలో మంచి పనిని చెయ్యడానికి ప్రయత్నము చేయవలసినదే. కర్మ చేయడం అన్నది తనంత తాను జ్ఞానికి మాత్రమే ఆగుతుంది. మీరు జ్ఞానిని అనుకరించి ఆపకూడదు. మీరు సత్కర్మానుష్ఠానము చేయవలసిందే. ఇల్లు తుడుచుకుంటూ ఉండవలసిందే రోజును. సత్కర్మానుష్ఠానం అంటే లోపల శుభ్రం చేసుకుని ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టుకోవడానికి కావలసిన యోగ్యతా సిద్ధిని పొందడం. కాబట్టి కావుననతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. కాబట్టి ఏమిటి ఇచ్చారు ఆయనకి అనుగ్రహం? ఒక బ్రాహ్మణ కులమునందు పుట్టాడు. ఏమిటండి బ్రాహ్మణ కులంలో పుడితే గొప్ప అని మీరు నన్ను అడగచ్చు. తండ్రికి ఒక కర్తవ్యం ఉంటుంది. బ్రాహ్మణ కులంలో పుడితే ఉపనయనం చెయ్యాలి తండ్రి. తనకి ఉన్నది కాబట్టి యజ్ఞోపవీతం. తన కుమారుడు కూడా సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసుకునేటటువంటి అదృష్టాన్ని కుమారుడికి ఇవ్వాలి. ఆ గాయత్రి చేసుకుంటే అతని పేరు చివర శర్మ అని చెప్పుకుంటాడు. శర్మదా ఇని అని అమ్మవారికి పేరు. అందుకని ఆయన త్రికాల సంధ్యావందనమో కనీసం పొద్దున్న పూట్ల సంధ్యావందనం అన్నా చేస్తాడు. చేసి గాయత్రీ మంత్రాన్ని చెయ్యడం వల్ల ఆయనకి రక్షణ కలుగుతుంది. ద్విజత్వమును పొందుతాడు. అంటే ఒకసారి పుట్టి మరణించి మళ్ళీ పుట్టినట్లు లెక్క. ఏంటి సంధ్యావందనం చేసి యజ్ఞోపవీతనం ఉండి గాయత్రీ మంత్రం చేసేటటువంటి వాడు అంటే అతను జ్ఞానమును పొందినటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు ఎటువంటి స్థితిని పొందాడు? జ్ఞానమును పొందడానికి అర్హమైన జన్మను పొందినాడు. కాబట్టి కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పుట్టి మీకు మనకి భాగవతంలోనే కొన్ని పాత్రలు కనపడతాయి. తండ్రి ఉపనయనం చేసిన వాళ్ళు గాయత్రీ మంత్రం కూడా నేర్చుకోకుండా అసలు సంధ్యావందనం చేయకుండా మహాజ్ఞానులైపోయారు. అలా అయిపోయిన వాళ్ళ చరిత్ర ఉంటే రేపు చూపిస్తాను. జ్ఞానం అంటే ఎన్ని భూమికలలో వస్తుందో చూపిస్తాడు వ్యాసుడు. వ్యాసుడు అంటే సామాన్యుడు ఏమిటండి? రేపు చూద్దురు కానీ వృషభదేవుడి యొక్క చరిత్ర విందురు కానీ భరతుడి గురించి విందురు కానీ ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఒకదాంతో ఒకటి. సరే, అందుచేత
పుట్టినటువంటి వాడు ఏం చేశాడు? తన కర్తవ్యం తాను నిర్వహించాడు, తాను అందులో నిలబడ్డాడు. కాబట్టి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. శాంతుడై, బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం శాంతముతో ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణుడే అశాంతితో ఉన్నాడనుకోండి, ఇంకా లోకానికి ఏం బోధ చేస్తాడు? అందుకని అర్ధచంద్రుని తేట నవఘళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల ఎందు జిగివెల్లువలు చిందు రమణీయమణి కుండలములతోడ పసిడి వ్రాత జలంగు మిసిమిదోప జలంగు అరుణాంశకోత్తరీ ఎంబుతోడ సరిలేని రాకట్టు జులువాముల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములకు జనిదములతోట కాశికాముద్రయిడిన ఉంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్య వియచ్చర ప్రవరుడపుడు అంటాడు మనుచరిత్రలో అలసాని పెద్దనగారు. అందుచేత శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ, బ్రహ్మతేజం అంటే ఏమిటో తెలుసా అండి? పరమశాంతంతో ఉంటాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ ఆయన మాట్లాడుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి వినాలనిపిస్తుంది. అసలు ముందు తనకే శాంతం లేదనుకోండి, అమ్మో ఆయన చాలా వ్యగ్రంగా ఉంటారండి అన్నారు అనుకోండి, ఇంకా ఆయన దగ్గర శిష్యరికం ఎవడు చేస్తాడు? ఆయన దగ్గర ఎవడు నేర్చుకుంటాడు? కాబట్టి శాంతుడై పొందవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని పొందాడు. శాంతుడై దాంతుడై, దాంతుడై అన్న మాట శమము దమములోది. దమము అంటే ఆయన మనసుని గెలిచినాడు. మనసుని గెలిస్తే దేన్ని గెలిచినట్టు? మనస్సు ఇంద్రియాల మీద ఆధారపడుతుంది కాబట్టి మనస్సుని ఇంద్రియాల్ని గెలిచాడు. ఇక్కడే మీరు ఒక పాయింట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక రాజు ఒక రాజ్యాన్ని గెలిచాడు అనుకోండి, ఆయన మరణించేంత వరకు ఆ రాజ్యం ఆయనదై ఉంటుందని నమ్మకమే ఉండదు. ఈయనకన్నా బలవంతమైన రాజు వచ్చి ఈయన్ని చంపేసి ఆ రాజ్యం ఆయనకు కొల్లగొట్టచ్చు. అలాగే ఇంద్రియాలన్నవి ఎలా ఉంటాయో తెలుసా అండి? మనస్సును ఈ క్షణంలో గెలిచినవాడు ఇంకో 10 నిమిషాల తర్వాత భ్రంశమై కింద పడిపోవచ్చు. ఇంద్రియములను మనస్సును ఆయన గెలిచాడు అని ఎప్పుడు చెప్పగలరు? ఆయన మోక్షాన్ని పొందితే చెప్పాలంతే. కాబట్టి ఏ క్షణంలోనైనా కాటు వేసేస్తాయి అవి. అవి నిరంతరము కాచుకుని ఉంటాయి. ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నాడు అంటే, మంచి యవ్వనాన్ని పొందడానికి ముందు భార్యని చేపట్టేసరికి శాంతుడై దాంతుడై ధర్మ సంశీలుడై, శీలం అంటే స్వభావము, స్వభావము దేనిని బట్టి వచ్చినది? ధర్మ సంశీలుడై నిరంతరము తాను చేయవలసిన కర్తవ్యమును గూర్చి తాను ఆలోచించగలిగిన వాడు. ఇంతకన్నా గొప్పతనం ఏమిటి మనిషికి? అందుకని తన ధర్మమును తాను నెరవేర్చినవాడు. ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. 4 వేదాలు కూడా తండ్రి గారి దగ్గర నేర్చుకున్నాడు. ఉపనిషత్తులన్నీ నేర్చుకున్నాడు. పురాణాలు నేర్చుకున్నాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. జ్ఞాని అయ్యాడని మీరు అనడానికి వీల్లేదు. అన్నీ చదువుకున్నాడు. మీరు జ్ఞాని అని సర్టిఫికెట్ ఇచ్చేయడం కుదురుతుందా? ఇప్పుడు కుదరదు. ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి పోతన గారు. పోనీ సేవ వరకు వస్తే తను నేర్చుకున్నాను కదా, అన్నీ తనకి తెలుసు కదా అని చెప్పి ఊరుకునేవాడు కాదు. అనుష్ఠాన పర్యంతమునకు తీసుకొచ్చాడు దాన్ని. అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేయువాడు. ప్రయత్నపూర్వకంగా గురువుగారి ఇంటికి వెళ్ళి, కాసేపు గురువుగారు ఇవాళ నేను మీ పాద సంవాహనం చేసి వెళ్ళిపోతానని గురువుగారి పాదాలు పట్టి వెళ్ళిపోయేవాడు. పెద్దల ఇళ్ళకెళ్ళి, అయ్యా నేను మీకు ఏమైనా సేవ చెయ్యగలనా అని అడిగి సేవించేవాడు. ఇంటికి అతిథి వస్తే సాక్షాత్ నారాయణుడు నా ఇంటికి అతిథి స్వరూపంగా వచ్చాడని అతిథిని పూజించేవాడు. అంటే బ్రహ్మదర్శనము పూర్తిగా జరగడం కోసమని చేయవలసినటువంటి సేవాతత్పరత యందు మగ్గునుడై ఉన్నాడు. సర్వభూతములందు సమదర్శి అయి అంటే ఎంత చివరికి వెళ్ళిపోయాడో చూడండి. అంటే ఒక జ్ఞానమును పొందినటువంటి మహాజ్ఞాని స్థాయిని అజామీలుడు చేరుకుంటున్నాడు. మీరు విన్న అజామీలుడు కాడీన పోతన గారు చెప్తున్న, వ్యాసుడు చెప్తున్న అజామీలుడు ఆజామీలుడు కారు. తేరిగ్గా 4 వాక్యాల్లో తీసవతల పారేసి పాడైపోయిన వాడని చెప్పలేదు వ్యాసుల వారు. సర్వభూతములందు సమదర్శి అయి పిశాచమును చూసినా బ్రహ్మమంటాడు. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. భూత పిశాచములతో కూడా ఎలా మాట్లాడతాడంటే, కాస్త అక్షతల వాసన చూసి వెనక్కేసుకుని, అయ్యా మీకు మాకు ఏం విరోధం లేదండి, అవిరోధేనా, ఎందుకండి దెబ్బలాట మీకు మాకు, మీరేదో రాత్రులు తిరిగారు, తెల్లవారింది, మేము బ్రహ్మకర్మానుష్ఠానం చేసుకుంటాం, మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు ఈ మంత్రాలు సరిపడవు, మీరు వెళ్ళిరండి అని ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. భూతప్రేత పిశాచములతో అలా మాట్లాడగలిగినటువంటి వాడు శాంతరసమప్పు బ్రహ్మతేజంబుతోడ. అందుకని ఆయన ఎటువంటి వాడు? సర్వభూతములందు సమదర్శి అయి అన్ని ప్రాణుల యందు నారాయణుణ్ణే దర్శనం చేస్తున్నాడు.
దర్శనము చేస్తున్నాడు కానీ దర్శనము సిద్ధిని పొందింది. అంతటా బ్రహ్మమును చూసి తను బ్రహ్మమైనాడు అన్నమాట ఇంకా వ్యాసుడు అనలేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? క్వాలిఫికేషన్ వచ్చింది, రిటన్ టెస్ట్ రాశాడు, ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు, మెయిన్ పాస్ అయ్యాడు, గ్రూప్ డిస్కషన్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూకి నెంబర్ 1 అయ్యాడు, ఇంటర్వ్యూ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు, ఇంటర్వ్యూయర్ ఎదురుగుండా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక్క 2 ప్రశ్నలు వేస్తారు, చెప్పేస్తే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఇప్పుడు బ్రహ్మమై కూర్చుంటాడు. ఇప్పుడు అజామీలుడి స్థాయిని మీరు నిర్ణయం చేయండి. ఎక్కడున్నాడు, ఎన్ని మెట్లు ఎక్కాడో చూడండి. ఇది పోతన గారు చెప్పడం అంటే, ఇది వ్యాసుడు చెప్పడం అంటే. అంత తేలిగ్గా మాట్లాడరు. కథని ఆశ్రయించి ఎంత తత్వాన్ని పెట్టారో చూడండి. ఎన్ని మెట్లు ఎక్కాడు? పుట్టుక దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానమును పొందే స్థాయికి ఎదుగుతున్నాడు. ఇప్పుడు సర్వభూతములందు సమదర్శి అయి అన్నిటి యందు చూస్తూ సకల అనేక మంత్రసిద్ధుల బడసినాడు. ఎన్నో మంత్రముల యొక్క సిద్ధిని తాను పొందాడు. కేవలం మంత్రము రక్షణ కోసం జపించడం కాదు. మనకి ఆ కావ్యకంఠ గణపతి ముని అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నైరుతి లింగం దగ్గర కూర్చుని అరుణాచలంలో తపస్సు చేస్తూ ఉండేవారు. ఆయన తపస్సు చేస్తూ మంత్రాలు చదివితే దేవతలందరూ కూడా ఆయన దర్శనానికి వచ్చి ఎదురుగుండా ఆయనకి దర్శనం ఇచ్చేవారు. అందుకే నైరుతి లింగం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాలి తప్పకుండా. మొన్న మనం గిరి ప్రదక్షిణం చేసినప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరికీ అక్కడ కావ్యకంఠ గణపతి ముని గురించి చెప్పుకుని బయలుదేరాం. కాబట్టి ఒక్కొక్క మహాపురుషుడు అటువంటి సిద్ధిని పొందుతాడు. ఆ మంత్రసిద్ధులు బడసినాడు. శరీరము మంత్రపూతమైంది. అంతగా దేవతానుగ్రహమును పొంది ఇటువంటి స్థితిలో ఉండి సత్యభాషణ నియమంబు నెరపినాడు. ఒకరు చెప్పలేదు నువ్వు సత్యమే మాట్లాడు అని చెప్పలేదు, తను పెట్టుకున్నాడు నియమం. నేను నోరు విప్పితే సత్యమే మాట్లాడుతాను. ఇది నెరపినాడు. అతను అబద్ధం ఇంతకు ముందు చెప్పాడనడానికి ఆధారం లేదు. వ్యాసుడు హీనంగా సర్టిఫికెట్లు ఇచ్చేవాడేం కాడు. ఆయన చాలా పరిశీలన చేస్తే కానీ సర్టిఫికెట్ ఇవ్వడు. వ్యాసుడు చెప్పిన మాటను యథాతథంగా ఆంధ్రీకరిస్తారు పోతన గారు. పోతన గారంటే పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. ఇప్పుడు మీకు ఈ మాట ఎవరు చెప్తున్నారు? రామచంద్రమూర్తి చెప్తున్నారు. ఎవరి గురించి చెప్తున్నారు? అజామీలుడు గురించి. ఏమని? సత్యభాషణ నియమంబు నెరపినాడు. ఒక్కనాడు అతని జీవితంలో పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన వరకు అతను అబద్ధమాడాడు అని చెప్పడానికి ఆధారములు లేవు. నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. కర్మమా వదలలేదు. ఇంకా ఎంత శుద్ధి ఎక్కడి నుంచి వస్తోందో చూడండి. కర్మలోంచి వస్తోంది. కాబట్టి తాను జ్ఞానిని అని తెలుసుకోవడం కాదు, తను జ్ఞాని అయిపోయాక కర్మ తనంత తాను వదిలిపోతుంది తప్ప నే జ్ఞాని అయిపోయానేమో అని వదిలేసుకున్నవాడు జారుడు మెట్ల మీద కింద పడిపోతున్నవాడు. ఎంత లాజికల్గా మాట్లాడతారో చూడండి పోతన గారు. ఆయన నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడికి నిత్య నైమిత్తికాలు ఏమిటండి? నిత్యకర్మ అంటే ఎట్టి పరిస్థితులలోనూ మానకూడనిది ఏదది? సంధ్యావందనం. ఎట్టి పరిస్థితులలో మానకూడనటువంటి కర్మ సంధ్యావందన కర్మ. పేరుకి మెళ్ళో యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనము చేయని వాడు బ్రాహ్మణుడే కాడు. వాడు హీనాతిహీనుడు. శాస్త్రం చెప్పింది, నేను చెప్పట్లేదు. అంటే సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. వాడు ఇంట్లో ఎవరో చచ్చిపోతే అశౌచం ఎలా ఉంటుందో సంధ్యావందనం చేయని వాడికి అశౌచం అలా ఉంటుంది. కాబట్టి వాడు స్వకర్మసు. వాడు ఏ పని చేయడానికి వాడు పనికిరాడు. నిత్యకర్మసు. వాడు పూజ చేయడానికి కూడా అనర్హుడు. వాడు పూజ చేస్తే దేవతలు స్వీకరించారు. ఎందుకు స్వీకరించారు? వాడు సంధ్యావందనం చెయ్యలేదు, ఉపనయనం చేసుకుని కూడా. అది పుట్టడం అంత తేలిక కాదండి, నిలబెట్టుకోవాలి దాన్ని. అందుకే స్వకర్మసు నిత్యకర్మసు ఈ రెండిటి యందు నిలబడాలంటే సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చెయ్యకుండా ఏ ఇతర కర్మలు బ్రాహ్మణుడు చేసినా అతనికి ఫలితము లేదు. పైగా ఇంట ఎవరో చనిపోయినప్పుడు అశౌచము ఉన్నవాడు సింహాసనాన్ని ముట్టుకుని పూజ చేసిన మహాపాపము వాడికి సంక్రమిస్తుంది. ఎందుచేత? వాడు సంధ్యాహీనుడు. వాడు సంధ్యావందనం చెయ్యలేదు. చేసి తీరాలి. పూజ చేయలేదు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఇలా నీరాజనం చూపించి వెళ్ళిపోవాలి, అయితే ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపో, ఏం పర్వాలేదు. కానీ సంధ్యావందనం మాత్రం చేయాలి, చేసి తీరాలి. ఎంత అందంగా మాట్లాడుతున్నాడు చూడండి. నిత్య. అందుకని సంధ్యావందనం ఎన్నడూ మానినవాడు కాడు.
కాబట్టి ఇప్పుడు అతనికి పాపం ఉన్నదా? ఎవడు ఇలా చేస్తున్నాడో వాడి పాపము సంధ్యావందనము చేత పరిహరింపబడుతోంది. అసలు పాపమే లేదు, అతని జీవితం చూస్తే ఎక్కడన్నా పాపం చేసినట్టుందా? అయినా నిత్యకర్మ చేస్తున్నాడు. నైమిత్తికంబుల జరిపినాడు. నైమిత్తిక తిథులు అంటే మామూలుగా పూజ మామూలుగా చేస్తాం. ఇప్పుడు మొన్న భీష్మేకాదశి వచ్చింది. మనం సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్ర పారాయణం చేసి తత్వవిధానంద సరస్వతి మహారాజు వంటి ఒక మహాపురుష దర్శనం చేసి వారి అనుగ్రహ భాషణం అనేటటువంటి గంగానదిలో గ్రుంకులిడాం. అది నైమిత్తిక కర్మ అంటారు. అది నైమిత్తిక తిథులలో చెయ్యాలి. అంటే ప్రత్యేకం వచ్చేటటువంటి తిథులలో ప్రత్యేకం చెయ్యవలసినవి అని కొన్ని ఉంటాయి. ఇప్పుడు మహాశివరాత్రి వస్తోంది. మహాశివరాత్రి నైమిత్తికం. జన్మానికి ఒక్కసారైనా శివరాత్రి అలా చెయ్యాలి. అలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు గోపాలకృష్ణ గారు. మనం తరిద్దాం. అందుకని నిత్య నైమిత్తికంబుల నెరపినాడు. నిత్యకర్మ నైమిత్తిక కర్మ రెండిటినీ కూడా చేస్తుండేవాడు. భూరి లోభగుణంబుల దరసినాడు. తన యందు లోభబుద్ధితో ఒకరికి పెట్టకుండా తను దాచుకుందామనేటటువంటి ఆలోచన రాకుండా చేసుకున్నాడు తన మనస్సుని. ఎంత కష్టమండి! ఆలోచన వచ్చిన తర్వాత పోన్లేదో మనం దాచుకుని ఏమనుభవిస్తాం, ఇంకోటికి కూడా పెడదామని పెట్టడం వేరు. అసలు అలా దాచుకుందామన్న ఆలోచన లేనివాడై సర్వభూతముల యొక్క శ్రేయస్సును కోరి పెట్టడం అలవాటైన వాడు. ఇప్పుడు చెప్పండి, ఒక్క సీసపద్యంలో అజామీలుడి లాంటి క్యారెక్టర్ని ఇంకో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి తీసుకొచ్చి. ఎంత కష్టమండి! అటువంటి శీలాన్ని ఆవిష్కరిస్తున్నారు పోతన గారు. ఇటువంటి వాడు, ఇటువంటి మహానుభావుడు మంచి గుణములు తన యందు దరసినాడు. ఇంక నేను చెప్పలేనయా ఎన్ని మంచి గుణాలు ప్రపంచంలో ఉంటాయని నువ్వు అనుకుంటున్నావో అన్ని మంచి గుణాల్ని తీసుకుని తన యందు తనంత తాను నింపుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు? అజామీలుడు. రాశీభూతమైనటువంటి బ్రాహ్మణ తేజస్సు కాదండి. ఇటువంటి అజామీలుడికి ఇంట్లో తల్లిగారు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, వేదోక్త కర్మలు తెలుసున్నవాడు, మంచి యవ్వనంలో ఉండి సౌందర్యవతి అయి అనుకూలవతి అయినటువంటి భార్య ఇంట్లో ఉంది, ఐశ్వర్యం ఉంది, తను నేర్చుకున్నాడు. తండ్రి ఎంతో సంతోషపడిపోతున్నాడు. అరుకాషుడు అని కైలాసపాళిలో మనకు పెద్ద పాము ఉంటుంది. చాలా చిత్రంగా ఉండేవి. పూర్వం పిల్లలతో ఆడిస్తే అలాంటి ఆటలు ఆడించేవారు. ఆ పాము కరిచింది అనుకోండి, మళ్ళీ ఓటోగళ్ళలోకి వస్తాడు. కరవకూడని పాములు కొన్ని ఉంటాయి. ఈశ్వరుడి యొక్క గమ్మత్తు ఎలా ఉంటుందో తెలుసా అండి? రెండంచుల గల కత్తిని ఒక దాన్ని తీసుకొచ్చి మనకి అమరిక పెడతాడు ఆయన. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. జీవితంలో మీరు కొద్దిగా పరిశీలన చేయండి. అందుకే ఏదో పెద్ద భగవంతుడి గురించి ఎంత స్తోత్రం చేస్తారో అజామీలుడి యవ్వనం గురించి వ్యాసుల వారన్ని పద్యాలు రాశారు. అవన్నీ సభాముఖంగా చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీరు ఎప్పుడైనా భాగవతంలో చదువుకోండి. అతనికి మూతి మీద మీసాలు ఎలా వచ్చాయో, అతని తొడలు ఎలా సన్నపడ్డాయో, వక్షస్థలం ఎలా విశాలమైందో, నడుము ఎలా పెద్దదైందో దగ్గర నుంచి వర్ణన చేశారు వ్యాసుల వారు. ఎందుకంటే అవన్నీ ఒక మనిషి గురించి అంటే మీకు నేను ఇప్పుడు ఒక రహస్యం చెప్పకపోతే మీరు అజామీలోపాఖ్యానాన్ని పట్టుకోవడంలో పొరపాటు పడతారు. మీరు ఒకటి ఆలోచించండి. మనిషి చిన్నతనంలో పుడతాడు. పుట్టగానే నిన్నటి రోజున చెప్పాను, శిశువు యొక్క అవస్థ ఎలా ఉంటుందంటే అక్కడే మల విసర్జన చేస్తాడు, అక్కడే మూత్ర విసర్జన చేస్తాడు, చెవులోకి చీమ దూరిపోతాడు. అమ్మ నాకు చెవులో చీమ దూరిందని చెప్పుకోలేడు, దురద వేసిన చోట గోక్కోలేడు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. మలమూత్రాలతో మహాభయంతో ఎప్పుడూ అమ్మ యొక్క స్తన్యము మీద అపేక్షతో పడిశం పట్టేసి దగ్గుతో జలుబుతో బాధలతో భయంతో ఎక్కడైనా చప్పుడైతే ఉలిక్కి పడుతూ నాన్నవారెవరో తెలియక ఒక మంచం మీద పడుకుని కుమిలిపోతూ దుప్పటి కప్పేస్తే అందులో పడి చేతులు కాళ్ళు కదల్పలేక అలా పడుంటాడు. కొద్దిగా వయస్సు వచ్చి బాలుడవుతాడు. ఇంకా అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ స్కూలుకు పరిగెత్తడం, ఆ స్కూల్లో ఆటలు, పాఠంబులు వల్లించుచున్ బాలోజ్జానక బోధనాది క్రియనన్ మనసునన్ రంజిల్లుచున్ ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటూ లీలానృత్త గీత పఠనాది వినుండనై బుచ్చితిన్ కలనోనంతమ చింత నిరుగన్ కామ్యార్థినై శంకర. ఆ ఆడుకుంటూ పాడుకుంటూ పాటలు పాడుకుంటూ పిల్లలతో డ్యాన్సులు చేసుకుంటూ ఒక్కనాడు తెలియదు. ఆ తర్వాత వచ్చేదేది కొంచెం యుక్తాయుక్త విచక్షణతో
దేన్ని అసలు పట్టుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి అని తెలుసుకోగలిగినది, పట్టుకోవాలని తెలిసినా పట్టుకోవడానికి ఓపిక ఉన్నది యవ్వనమునందు మాత్రమే. ఈ యవ్వనమును ప్రధానముగా రెండు భ్రంశము చేసేస్తాయి. అందుకే నిన్న కపిలుడు అంత దారుణమైన మాట మాట్లాడాడు. కేవలము పృథివీ పురుషుడిగా స్త్రీగా వికారము చెందినది, ఉన్నది అదే. బొమ్మ చెయ్యడంలో మార్పులు జరిగాయి, చిన్న మార్పు కోసం నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు అన్నాడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే ఆ యవ్వనంలో తాను దేనిని పట్టుకోవాలో దాన్ని వదిలిపెడతాడు, దాని స్థానాన్ని వేరొక రెండింటికి ఇచ్చేస్తాడు. దేనికి ఇస్తాడు? యవ్వనమంకురించగనెమది అన్యుల నెట్టులను ఆశ్రయించుటో, జీవికి విత్తమే భువిని సాధనమంచు అదెట్లు కూర్చుటో, మహేంద్రులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో ఎట్టుల ఏది దారి అని ఎంచుచు బుచ్చితి నయ్యశంకర. ఒకటి అర్థార్జన. ఒంట్లో ఓపికండగా డబ్బు సంపాదించాలని కనపడ్డ ప్రతివాణ్ణి నిష్కారణంగా అయ్యా మీ అంత వారెక్కడున్నారండి, మీ అంత వారెక్కడున్నారండి అంటాడు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన. మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు, సాధారణంగా అధికారుల దగ్గర చేరేటటువంటి వారు నిరంతరము వారిని పొగిడేవారై ఉంటారు. వీరు ఎటువంటి వారు? గోతిని తీసి గడ్డి కప్పినవారు. ఎందుకని మారీచుడు చెప్పేశాడు, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన, పొగిడి గోతిలో తోస్తారు. అప్రియస్యతు పథ్యస్య వక్త్రా శ్రోతా చ దుర్లభ. నిజంగా మేలు కోరేవాడు మనస్సుకి అప్రియంగా అనిపించిన యథార్థం ఒక్కటే తీసుకొచ్చి మాట్లాడతాడు. అలా మాట్లాడేవాడు నీకు దొరకమన్నా దొరకడు, దొరికినా వినేవాడు దొరకడు. అలా దొరికితే వాడి జీవితం మారిపోయినట్టే, తప్పు సవరింపబడుతుంది అని వాల్మీకి మహర్షి ప్రతిపాదన చేస్తారు. అందుచేత అర్థమునందు అర్థ సంపాదనకి అనువుగా అధికారులను పొగడుటయందు కామిని పిశాచము పట్టుకుని బెల్లపరవన్నమైన అదే రుచి, పంచదార పరవన్నమైన అదే రుచి, ఒకే పాయస పాత్రని తీసుకొచ్చి ఎన్ని గ్లాసులలోకి సర్దుకుని తిన్నా ఒకే రుచి ఉంటుందని ఎరుగక తన ధర్మపత్ని తన ఇంట ఉండగా ఇతర స్త్రీల యందు వెంపర్లాట పెట్టుకున్న దౌర్భాగ్యుడు అలాగే నశించిపోతున్నాడు. ఈ రెండిటి చేత యవ్వనం నశించిపోతుంది. నశించిపోవడమే అత్యంత ప్రమాదకరము. కాబట్టే నదికి ఎక్కడ గట్టు బలంగా వేస్తారు అంటే, వర్షం పడినప్పుడు నది బాగా ఎక్కడ పొంగి పొరలుతుందో పల్లపు ప్రాంతమునందు పొంగి పొరలుతుంది. కాబట్టి వర్షాకాలము వచ్చునంచు గృహముల్ బా గొప్ప నిర్మించితాన్ అంటారు. ముందే గట్లు బలవత్తరం చేస్తారు. లేదనుకోండి ఆ నదీ జలం ఏం చేస్తుందంటే ఊళ్ళల్లోకి వచ్చి పడిపోతుంది. అలా పడిపోకుండా ఉండాలంటే గట్టు బలవంతం చెయ్యాలి, కాలవలోకి నీటిని విడిచిపెట్టాలి. అప్పుడు త్రాగటానికి ఉపయోగపడుతుంది, పొలంలోకి ఉపయోగపడుతుంది. ది ఎంటైర్ స్కిల్ రెస్ట్స్ ఇన్ ఛానలైజింగ్ ది వాటర్. ఆపో వాయుదగం బ్రహ్మం అందంతే శాస్త్రం. అందుకే శృతి నీరు ఈ సమస్త భూమండలమునకు ఆధారభూతమయ్యున్నది. అందుకే మహామంత్ర పుష్పం నీటి గురించే మాట్లాడుతుంది. సరే, అందుచేత ఇప్పుడు ఏమైంది? ప్రధానమైనదేది? వర్షాకాలములో పల్లపు ప్రాంతమునకు ప్రవహించే నది ఎటువంటిదో యవ్వనం అటువంటిది. తల్లిదండ్రులు కాని, గురువులు కాని, సమాజము కాని యువతని మంచి మార్గము వైపు తిప్పే ప్రయత్నము నిరంతరము చెయ్యకపోతే ప్రమాదము సమాజమునకు అటువైపు నుంచే వచ్చేస్తుంది. కాబట్టి ఏమైంది? యవ్వనం అంకురించింది. యవ్వనం అంకురిస్తే ప్రమాదం ఎక్కడండి అని మీరు నన్ను అడగచ్చు. ముకుందమాలలో కులశేఖర ఆళ్వార్లు చెప్తారు, ఈశ్వరుడు మనకొక్కరికే ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు చేతిలో. ఏమిటో తెలుసా అండి? 5 జ్ఞానేంద్రియాలని పెట్టాడు. కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, చర్మము. ఈ 5 ఉంటే వాడంత అదృష్టవంతుడు లేడు. ఎందుకు 5 ఇంద్రియాలు కోరుకుంటారంటే వీటితో భోగములను అనుభవించవచ్చు, ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు. 5 ఇంద్రియాలతో మార్చి మార్చి మీరు కైంకర్యం చెయ్యొచ్చు ఈ 5 ఇంద్రియాలతో. కానీ ఈ ఒక్కొక్క ఇంద్రియం బాగా పనిచేస్తే ఒక్కొక్క జాతి నశించిపోతుంది. తెలుసా అండి? కన్ను తప్పుగా భ్రమని కల్పించింది అనుకోండి, దీపపు పురుగు నశించిపోతుంది. దీపపు పురుగు దీపాన్ని చూసి తినే వస్తువు అనుకుని దీపం మీదకి ఎడుతుంది, రెక్కలు కాలి కింద పడిపోయి మరణిస్తుంది. అన్ని దీపపు పురుగులు పడిపోతుంటాయి,
కానీ దాని దృష్టికి దీపము ఆకర్షించిన దానిలా ప్రవర్తిస్తుంది. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయల వారు. మా ఇంటి దీపం కదా అని ముసలాయన దీపాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోయినట్టు యవ్వనంలో ఉన్న పిల్లవాణ్ణి పొగిడి పాడి చెయ్యకూడదురా అంటాడు. అందుకని కన్ను బాగా పనిచేస్తే దీపపు పురుగు నశించిపోయింది. చెవి బాగా పనిచేస్తే చెవికి ఏది ప్రీతి? పాట అంటే చెవికి ప్రీతి. లేడికి ఒక పెద్ద దురలవాటు ఉంటుంది. వేటగాడు 2-3 రోజులు వల పన్నుతాడు. ఒకవేళ జింక అటుగా రాకపోతే తాను చెట్టు మీద కూర్చుని పిచ్చి పాట ఒకటి పాడతాడు. అంటే ఆ పాటకేం అర్థం ఉండదు, ఏదో ఒక పాట పాడతాడు. పాడితే ఆ పాట వింటుంది ఎక్కడో గడ్డి తింటున్న లేడి. దానికి అదొక ఇంద్రియమునందు లౌల్యము అంటారు. ఆ పాట ఎటు వినపడుతోందో ఇలా ఇలా చెవి తిప్పి చూస్తుంది. చూసి పరిగెత్తుకుంటూ ఆ పాట కోసం వస్తుంది. వచ్చి వలలో పడిపోతుంది. పడిపోగానే దాన్ని చంపేస్తాడు. అందుకని చెవి వలన లేడి మరణిస్తోంది. 3 స్పర్శేంద్రియము. చర్మమునకు కండూతి ఉంటుందంటే గోక్కునే బుద్ధి, దురద. ఆ దురద చాలా గమ్మత్తుగా ఉంటుందండి. కొబ్బరి పెంకులు కట్టి గోక్కుంటారు కొంతమంది, మంది వేసుకోరు. ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది గోక్కున్నప్పుడు తృప్తిగానని. ఏనుక్కుంటుంది ఈ కండూతి దోషం. అందుకని ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే గొయ్యి తీసి పైన గడ్డి పరిచి అది ఒళ్ళు గోక్కోవడానికి వీలైనటువంటి పరికరములు అక్కడ పెడతారు. పెడితే ఏనుగు గబగబా అక్కడికి వచ్చి ఒళ్ళు గోక్కుందామని ఇలా ఇలా అంటుంది. అసలే బరువు అది. ఇలా ఇలా అనేటప్పటికి ఆ స్వింగ్కి, ఆ ఊగుకి పుచ్చుకర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది. అంతే, ఏనుగు దొరికిపోతుంది. అందుచేత స్పర్శేంద్రియ లౌల్యము చేత ఏనుగు నశించిపోతోంది. 4వది రసేంద్రియము. అసలు దాని గురించి ఎంత గొప్పదో దాని అసాధ్యం కూడా అదే నిర్ణయించేస్తోంది జీవితాలని. ఈ రసేంద్రియము. నాలుక. దీనివల్ల ఏది పాడైపోతుందో తెలుసా అండి? చేప. ఎక్కడో నీళ్లల్లో ఉంటుంది. వీడు కూడా నీళ్లల్లోకి వెళ్ళని చేపలు పట్టుకోలేడు. ఏం చేస్తాడు? శుభ్రంగా ఈశ్వరుడు దానికి ఇలా నోరు విప్పి తినవలసిన అవసరం లేకుండా మొప్పలతో ఆక్సిజన్ గ్రహిస్తూ బతకగలిగిన శక్తి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే దాని అల్లరి చూడండి. దానికి ఉన్న ఇంత నోరు, ఇంత నాలిక్కి, దానికి రుచులంటే ఎంత సంతోషం. ఓ దిక్కుమాలిన వానపామును దాన్ని తీసుకొచ్చి బ్లేడ్ ఎట్టి ముక్కలు కోసి, చిన్నప్పుడు ఏలూరులో తమిళేటొడ్డును కూర్చుని చూస్తుండేవాడిని నేను వాటిని పట్టడం. ఓ వంకర ముళ్ళు ఒకటి ఉంటుంది. ఆ వంకర ముళ్ళుకి ఈ వానపాము ముక్కను ఎక్కిస్తారు. ఎక్కించి ఓ బెండు ముక్క కట్టి ఇలా పెట్టు కూర్చుంటాడు వాడు గట్టెక్కి. ఎక్కడి నుంచి వస్తుందో ఈ ముళ్ళుకి వానపాము ఒకటే దానికి కనపడుతుంది. వచ్చి కడుపు నిండా ఉంది చేపకి. ఒక్కసారి కోరికి వెళ్ళిపోదాం, సంతోషంగా రుచిగా ఉంటుంది, దానికి పళ్ళు కూడా ఉండవు. ఓసారి అలా చప్పరిద్దామని ఆ నోరు పెట్టి ఆ వానపాము ఉన్న ముళ్ళుని ఇలా అంటుంది, చప్పరిద్దామని. అనగానే ఆ ముళ్ళు నోట్లో గుచ్చుకుపోయి పట్టుకుంటుంది. ఆ బరువుకి అది ములుగుతుంది. ములగ్గానే పైనున్న బెండు ముక్క ములుగుతుంది. దొరికింది రాని ఇలా అంటాడు అంతే. వాడు నీళ్లలోంచి వచ్చి బయటపడిపోతుంది. మచిలీ జల్కా రాణి ఉస్కా జీవన్ పాణి హాత్ లగా ఓ డర్జాయేగి బాహర్ నికాలో మర్జాయేగి అని చిన్నప్పుడు పాట పాడుతుండేవారు. నీటిలో ఉంటుంది చేప. అది ఆ నీరు దానికి ఆధారం. పైకి తీసావా బాధపడుతుంది, అక్కడే బారేసావా చచ్చూరుకుంటుందని. అలా తీసి బుట్టలో బారేస్తాడు. అయిపోయింది అంతే దాని జీవితం. ఏది తిందామని వచ్చిందో అది ఇంకొకరికి ఆహారమై తినబడుతోంది. రసేంద్రియము చేత చేప నశించిపోతుంది. కాబట్టి కన్ను, ముక్కు, వాసన. వాసనకి ఏది పోతోంది అంటే పద్మమునందు సుగంధం ఉంటుంది. పద్మమునందు వచ్చేటటువంటి సుగంధము వేరు. ఆ సుగంధమును అనుభవించడం కోసమని ఎక్కడ నుంచో వస్తుంది సీతాకోక చిలుక వచ్చి. అంటే మనకి ఇలాంటి ప్రాంతాల్లో కనపడదు. మీరు ఎక్కడైనా తరచూ నాకు ఎక్కడ కనపడుతూ ఉంటుందంటే ఇలాంటిది వెంకటాచలంలో వుడ్లాండ్స్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి కొండ కిందకి ఒక పార్క్ ఉంది. ఎప్పుడైనా మీరు వర్షాకాలంలో మబ్బులు వేస్తున్న వెంకటాచలంలో ఒక గొప్పతనం ఉంది, మబ్బులు కిందకి దిగిపోతాయి. అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఆ పూల చెట్ల కింద చిన్న చిన్న గుహల్లా ఉంటాయి, వాటిలో వెళ్ళి కూర్చుంటే మీరు ఇటువంటి సన్నివేశాలు చూడొచ్చు. అసలు ఆ సీతాకోక చిలక ఎగురుతూ వచ్చి ఒక పువ్వులో వాలి మకరందపానం చేసి ఆ పుప్పుడి వాసన పీలుస్తూ పెద్ద పెద్ద పువ్వుల్లో మకరందపానం అయిపోయినా సరే అలా పడుకుంటుంది కాసేపు. అంటే వాసన మరిగి మత్తెక్కుతుంది. అలా మత్తెక్కితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి చీకటి పడుతుంది. చీకటి పడితే పువ్వు ముకుళించుకుంటుంది. పద్మానికి అది అలవాటు. ముకుళించుకుంటే దీనికున్న రెక్కలు చాలా అల్పంగా ఉంటాయి. అది పైకి రాలేక అది అనుకుంటుందిట, రేపు తెల్లవారకట్ట సూర్యోదయం అవుతుంది, ఈ పువ్వు మళ్ళీ విచ్చుకుంటుంది, నేను మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటుంది. అనుకుని అందులో పడుకుంటుంది.
కానీ చీకటి పడే సమయానికి నీళ్లు తాగుదామని ఏనుగులు వస్తాయి. అవి నీళ్లు తాగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ పద్మాల్ని తొండంతో పీకేసి నేలబారేసి తొక్కేసి వెళ్ళిపోతాయి. పద్మమునందు సుగంధమును ఆఘ్రాణిస్తూ పడుకున్నటువంటి తుమ్మెద ఏనుగు పాదము కింద పడి మరణిస్తోంది. కాబట్టి ఏమైంది? వాసన మరిగి తుమ్మెద నశించింది. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క లౌల్యమునకు నశించిపోతోంది. 5 ఇంద్రియాలు ఈశ్వరుడు దీంట్లో పెట్టాడు. కాబట్టి ఎంత లౌల్యం ఉంటుంది. ఇది అరుకాశుడు కైలాసపాళిలో. ఈ ఇంద్రియాల్లో ఏ ఇంద్రియమైనా కరిచేయచ్చు మిమ్మల్ని. కరిచేసింది అనుకోండి. ఇందాకటి సీసపద్యం ఒకటి విన్నారు కదా మీరు అజామీలుడి గురించి. ఇప్పుడు ఇంద్రియ లౌల్యము ఏ స్థితిలో కలుగుతుంది? యవ్వనమునందు కలుగుతుంది. ఈ లౌల్య బుద్ధి ఆ సమయంలో ప్రారంభం అవుతుంది. అప్పుడు ఇంద్రియాల్ని తిప్పడానికి జ్ఞానమును ఉపయోగించాలి. అలా ఎవడు ఉపయోగించడో వాడు నశించిపోతాడంతే. నిన్నటి రోజు పునర్జన్మ ఎంత భయంకరమో స్థితికి వెళ్ళిపోతాడు. అది కూడా మళ్ళీ మనుష్యుడిగా వస్తాడని నమ్మకం ఉండదు. ఏ హీనోపాధిలోకైనా వెళ్ళిపోతాడు. హీనోపాధిలోకి వెళ్ళిపోతే నష్టం ఏమిటండి అని మీరు నన్ను అడగచ్చు. ఒక్కొక్క ప్రాణిని ఉచ్చు వేసి చంపుతారు. ఒక్కొక్క ప్రాణిని కంఠం కోసి చంపుతారు. ఒక్కొక్క ప్రాణిని అలా కంఠం కొయ్యడమో కష్టం, లేకపోతే ఇంకోలా చంపడమో కష్టం అనుకుంటే ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి. కొన్ని ప్రాణులను నేను ఒకసారి చూసి కళ్ళుదిరిగి పడిపోయాను. నేను విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు దసరా పండగ నాడు వెళ్తూ ఓ కోడిని కోస్తుంటే యథాలాపంగా అలా ఏదో అనుకుని చూశాను. అటోడు ఇటోడు పట్టుకుని కోస్తుంటే చూశానంతే. మళ్ళీ నేను లేచేటప్పటికి సోడా కొడుతున్నారు నా మొహం మీద. అక్కడ పడిపోయాను. అందుచేత అంటే చిన్నతనంలో బహుశా అంటే నువ్వు ఇప్పుడు అలాంటివన్నీ చూస్తావా అని అక్కడ నేను అసలు చూసే అవకాశం లేదు. నాకు ఈశ్వరుడు అలాంటి దిక్కుమాల గోలు లేకుండా ఏదో పవిత్రంగా జీవనం గడిపి అదృష్టాన్ని కటాక్షించాడు, అది కొనసాగింపబడుగాక అని కోరుకుంటాను అనుకోండి. కానీ అసలు చెప్తున్నాను, దానికి ఒక్కొక్క ప్రాణిని ఎంత దారుణంగా చంపుతారో తెలుసా అండి. అది చంపడం కష్టం అని దాన్ని తిరగేసి రోకళ్ళు పెట్టి కడుపు మీద కొట్టి చంపుతారు. నేను చూసా ఒకసారి ఒక పందిని చంపుతుంటే పారిపోయాను అక్కడి నుంచి. రోకళ్ళు పెట్టి కొడతారు, కొట్టి చంపుతారు. కాళ్ళను తీసుకొచ్చి తలకాయ కిందకు పెట్టి కాళ్ళు గుత్తి కింద వంకాయలు కట్టినట్టు కట్టి 2 వీలర్కి స్పీడ్గా వెళ్ళిపోతుంటే తలకాయ కింద పెట్టి చూస్తున్నప్పుడు ఏ రాయో పట్టని తలకి తగులుతుంటే అది అనుభవిస్తున్నటువంటి బాధ పాపము చేసినప్పుడు కనపడదు. యవ్వనంలో ఉన్నప్పుడు అనుభవించినప్పుడు తెలుస్తున్నప్పుడు ఎవడు పంచుకోడు. ఈ ఉపాధే పంచుకోవాలి. కాబట్టి యవ్వనం ఏమైనది? 5 ఇంద్రియములకు లౌల్యమునిచ్చే స్థితి ప్రారంభం అవుతోంది. ఇప్పుడు అజామీలుడు నిలబెట్టుకోగలడా? ఇది పరీక్ష. ఇప్పుడు అజామీలుడికి పరీక్ష, మనందరికీ పరీక్ష. మీరు వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచించేయండి. సో భాగవతం ఎవరికి అంటే ఏ వయస్సు వాళ్ళైనా వినొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. అసలు నిజానికి యవ్వనంలో ఉన్నవాడు వింటే జీవితాన్ని సార్థకత చేసుకోగలడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అందుకని అజామీలుడి యవ్వనాన్ని వ్యాసుడు అంతవర్ణన చేశాడు. ఇప్పుడు ఇంద్రియముల యందు కామము ప్రకోపమును పొందుతున్నది. ఎందుకని? ఒంటి నిండా ఓపికంది, ఇన్ని విన్నాడు. కానీ ఈ ఇంద్రియముల గొప్పతనమేమి? ఏ ఒక ఇంద్రియమైనా సరే తన లౌల్యము చేత తాను నిలబడిన పై మెట్టు నుంచి కిందకి తోసి పారవేయగలదు. ఇప్పుడు నిలబడి ఇంకొక మెట్టు దాటి బ్రహ్మములకు వెడతాడా, కిందకి పడిపోతాడా? మీరు అజామీలోపాఖ్యానాన్ని పరిశీలన చేయడంలో మీరు మిమ్ములను, మీ కుటుంబాన్ని, సమాజాన్ని పరిశీలన చేయడం అలవాటు అవుతుంది అజామీలోపాఖ్యానం. కాబట్టి మీ కుటుంబం బాగుండాలని మీరు అనుకుంటే అజామీలోపాఖ్యానం విన్నవారైతే మీ పిల్లలని ఎంత జాగ్రత్తగా బోధ చెయ్యాలో, తల్లిదండ్రులు ఎంత పరిశీలన చేసుకుంటూ ఉండాలో, ఆ సమయమునకు తండ్రికి ఓపిక తగ్గుతుంది, బిడ్డడికి ఓపిక పెరుగుతుంది. అవసరమైతే వాడు తెగతెంపులు చేసుకుంటాడు, ఒక్క తోపు తోస్తాడు, ఒక్క లెంపకాయ కొట్టాడు అనుకోండి, అయిపోయిందంటే తండ్రి బ్రతుకు అక్కడతో. ఇంకా తండ్రి బ్రతికి మరణించినట్టే. వాడికి ఆవేశం ఎక్కువైపోతే. కాబట్టి వాడు ఆవేశపడకుండా, అందుకే పుత్రమిత్రమదాచరేత్, స్నేహితుణ్ణి కూర్చోపెట్టుకుని మాట్లాడినట్టే మాట్లాడాలరా కొడుకని అహంకరించి మాట్లాడకు, చాలా జాగ్రత్తగా ఉండు కొడుకుతో. అంత జాగ్రత్తగా వాడికి ధర్మం చెప్పుకోవడం ఏర్పాటు చేయి. అందుకే గాయత్రీ మంత్రోపదేశం చేసి గురువుని చేస్తారు తండ్రిని. గురువు పట్ల అపచారం చేయకూడదనైనా కాస్త తండ్రి గారి దగ్గర జాగ్రత్తగా కూర్చుని వింటాడని. ఎందుకని? అజామీలుడు లాంటి వాడిని దృష్టిలో పెట్టుకునే. ఇప్పుడు ఆ 5 ఇంద్రియాలతో ఈశ్వర సేవనం చెయ్యొచ్చు.
ఈ కళ్ళతో చూడటమే పనిగా పెట్టుకుని 10 దేవాలయాలు తిరగడం రోజు అలవాటు పెట్టుకుని వాడు ధన్యుడైపోవచ్చు. ఒక చెవితో ఏమీ తెలియకపోయినా ఉట్టిన అలా వినడం అలవాటు చేసుకుని 4 కీర్తనలు వినడం, భగవంతుడి కథలు వినడం, వీటితో తరించిపోవచ్చు. ఈశ్వరుడి నిర్మాల్యం ముట్టుకోవడం, ఈశ్వరుడి పల్లకి మోయడం, వెళ్ళి అందరు దేవతల పాదాలు ముట్టుకోవడంతో తరించిపోవచ్చు. లేదా భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని వాసన చూడడానికి అలవాటు పడిపోయి మత్తెక్కిపోవచ్చు, ధన్యుడైపోవచ్చు. ఎలాగైనా అవ్వచ్చు. లేదా ఈ ఇంద్రియాల్లోనే ఏదో ఒక ఇంద్రియము యొక్క లౌల్యమునకు పాడైపోవచ్చు. అది నేను చెప్పడం ఎందుకు, ప్రతి ఇంద్రియానికి ఉన్న లౌల్యం విషయంలో మనందరం పిహెచ్డీలు ఉన్నవాళ్ళం, అందుకని నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అంటే మీరు కాదేమో, నేను. కాబట్టి ఇక్కడ అజామీలుణ్ణి దృష్టాంతంగా వ్యాసుల వారు చూపిస్తున్నారు. ఆయనని తండ్రి గారు ఒకరోజు పిలిచి అన్నాడు, ఆయన ఏం తప్పు పని చెప్పలేదు, అయితే ప్రమాదము ఉండేటటువంటి పని చెప్పలేదు, ఎప్పుడూ చెప్పే పని ఏదో అదే చెప్పాడు ఆయన. దర్భలు పట్టుకురా, పువ్వులు పట్టుకురా, రేపటి పూజకి దళములు పట్టుకురా అని చెప్పాడు తండ్రి. ఏమండి ఈ చెప్పడంలో తండ్రి యందు ఎంత మాత్రము దోషం లేదన్న మాట మీరు ఎందుకన్నారో నన్ను అడగచ్చు. మనకి కుశాగ్ర బుద్ధి అని ఒక మాట ఉంది. మనం పర్యావరణమో అని ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద నోళ్ళు వేసుకుని, అసలు దాన్ని మన పురాణాలు మాట్లాడాయి. గురువు శిష్యుడికి మొట్టమొదట నేర్పే పాఠం ఏమిటో తెలుసా అండి? దర్భ ఎక్కడ వరకు తనకు అవసరమో, పనికిరాని దర్భని ముట్టి కొయ్యకూడదు శిష్యుడు. ఏ దర్భ అవసరమో ఆ దర్భని పట్టుకుని దాన్ని కూడా పూర్తిగా ఉత్తరించడానికి వీల్లేదు. మొదలు వరకు కోసి మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఇవ్వాలి. అందుకే హనుమ చెప్తారు సుందరకాండలో, నేను శాఖాభంజనము చేశాను కానీ చెట్లు పీకలేదు రావణ, నా ఎందు పాపము లేదన్నారు. నేను కొమ్మలు విరిచాను, నేను మనం నాశనం చేశానంట ఏంటి, నేనేం నాశనం చేయాలి, నాకు ధర్మం తెలుసు అన్నాడే. అందుచేత ఆ కుశాగ్ర బుద్ధి ముందసలు దర్భ కొయ్యడం నుంచి నేర్పుతారు. పువ్వులు కొయ్యడం ఒక కళండి, చెట్టుకి ఎలా పడితే అలా పువ్వు కొయ్యకూడదు. పువ్వులు కోసేటప్పుడు ఎంతో మర్యాదతో కొయ్యమని ధర్మశాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడుతుందో. అందుకని ఇవన్నీ నేర్పాడు కొడుక్కి. ఒరే పూజకి ఇవి పట్టుకురా అన్నాడు. ఈయన అడవిలోకి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన సీసభజ్యం స్థాయే, మీరు ఆ స్టేచర్ గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళాడు, పువ్వులు కోశాడు, సమిధలు కోశాడు, అన్నీ చేశాడు, దగ్గర పెట్టుకున్నాడు. ఆచార్యులు చెప్పినటువంటి వాక్యములు స్ఫురణలోకి వస్తున్నాయి, వేదమంత్రములన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అంటున్నాడు. విచారణ చేసుకుంటూ సంతోషంగా ఇంటి వైపుకి వచ్చేస్తున్నాడు. ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. ఏదో ఆనందపారవశ్యంతో అర్థం లేకుండా చేస్తున్నటువంటి గుటకలతో కూడిన ఒక ధ్వని వినపడింది. దాన్ని ముందు చెవి గ్రహించగానే దీనికి నయనము అని పేరు, కంటికి. సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా అండి? నాయక నయనము, ఇది నేతృత్వం వహిస్తుంది. మిగిలిన ఇంద్రియాలని తిప్పడానికి ఇది ప్రధానమై ఉంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇది వినపడింది. ఓహ్, నేను వినవలసిన ధ్వనేం కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉండుంటే అజామీలుడు వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది, చూశాడు పొదవైపుకి. ఇప్పుడు అక్కడ ఆయనకి ఏం కనపడింది? దాన్ని మీరు ఎప్పుడైనా భాగవతంలో చదవండి, నేను లఘువుగా మాత్రమే చెప్తాను దాని గురించి. కళ్ళు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైనటువంటి జన్మని పొందినటువంటి ఒక స్త్రీ ఆ కళ్ళు తాను విశేషముగా సేవించి శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త అయినటువంటి ఒక స్త్రీ కళ్ళు సేవించినటువంటి వేరొక పురుషుడు శృంగార క్రీడ యందు విశేషమైన అభినవేశం ఉన్నటువంటి వాడితో ఆనందముగా పునః రతి క్రీడ జరుపుచున్నది. చాలు ఆ వాక్యం ఒక్కటి. ఈయన చెవితో విన్న శబ్దమును అనుసరించి కంటిని తిప్పాడు. ఆ సన్నివేశాన్ని చూశాడు. దానికి వర్ణనక్కర్లేదు. చూస్తే ఇప్పుడు ఏమైంది, ఇదే మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇది శుకుడు అనుకోండి, వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. ఇదే పరీక్ష. అందుకే శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. అప్సరసలు దిగంబరంగా లేచి నమస్కారం చేశారు, బ్రహ్మమని వెళ్ళిపోయాడు. భాగవతం చెప్పాడు. అజామీలుడు కూడా శుకుడైపోను ఇక్కడ పడిపోయాడు. ఇంత నేర్చుకున్నవాడు ఆ దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మనస్సు ఆక్రమించింది ఆయన్ని, కర్మేంద్రియ సంఘాతమును నిలబెట్టేసింది.
అంటే చూస్తున్న సన్నివేశం ఇక్కడ ముద్రపడిపోయడం ప్రారంభమైపోయింది. అలా నిలబడిపోయి తమకముతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు. అంటే ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభమైపోయింది. అంటే ఇన్నాళ్ళు వశములో ఉన్నవి ఒక్క క్షణంలో ఇంతటి అజామీళ్ళుణ్ణి పడగొట్టాయి. చూసి వారిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి దర్భలు తండ్రి గారికి ఇచ్చేసి అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి కూర్చున్నాడు. మంత్రం చెప్తున్నాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడు. కానీ ఇక్కడ కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము చేసిన గాయత్రి కాదు. తన కన్ను దేని మీద నిలబడిందో అది కనపడుతోంది. ఇక్కడ లోపల ఇంద్రియము ఒక లౌల్యమును పొందింది. ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులటయందు ప్రవేశించినది. అయితే అజామీలుడేమంత అమాయకుడు కాడు. ఆచార్యవాక్కులు, వేదవాక్కులు అన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అంటే ప్రయత్నం చేశాడు దాన్ని అధిగమించాలని. అయితే వీటన్నింటినీ తొలగతోసింది కేవలము ఆ సన్నివేశము. ఒకనాటి రాత్రి తన భార్యకి, తల్లికి, తండ్రికి తెలియకుండా హీనకుల సంజాత అయినటువంటి ఆ స్త్రీని చేరాడు. చేరితే ఆవిడంది, నువ్వు కూడా కళ్ళు సేవించు. ఇప్పుడు ఏమైంది? రసేంద్రియము పాడవడం మొదలెట్టింది. ఇప్పుడు కళ్ళు సేవించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తరువాత సంఘం ఎవరితో కూడినది? వేదము ధర్మము అక్కర్లేని వారితో కూడినది. అందుకని ఏమయ్యాడు? రాత్రింబవళ్ళు అక్కడున్నాడు, సంధ్యావందన భ్రష్టుడైనాడు. వేదము లేదు. ఇంకా మిగిలిన కథ నేను పెద్ద చెప్పేదే ఉందండి, మీరు అర్థం చేసుకోవచ్చు. అయ్యా మీ అబ్బాయిని ఎక్కడ చూసామో తెలుసా? ఫలానా చోట చూసాం. తండ్రి గారు ఒకనాడు కబురు చేశాడు, రాలేదు. తండ్రి వెళ్ళలేడు అక్కడికి. ఆఖరికి బలవంతంగా ఒక రోజున పిలిపించాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు, భార్యని విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, చూడవలసిన వాడను నేను అని కూడా చూడకుండా కనీసం వారి ధర్మం వారి ధనం వారికి ఉంచి వారిని బంధువులకు అప్పచెప్పాలి, అది న్యాయం. కనీసం వారి ధనాన్ని వారికుంచి బంధువులకు అప్పచెప్పలేదు. వారి ధనాన్ని తాను దోచుకున్నాడు. దోచుకుని తీసుకెళ్ళి ఆ స్త్రీకి పెట్టాడు. ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేశాడు, శిఖ విడిచిపెట్టేశాడు, వేదం విడిచిపెట్టేశాడు. ఎన్నింటిని పడగొట్టేసిందండి? ఒక్క దృశ్యము పడగొట్టేసింది. ఇప్పుడు ఏమైపోయాడు? ఆ కులట అయిన స్త్రీ యందు 9 బిడ్డల్ని కన్నాడు. అంటే ఎంత వయస్సు అయిపోయిందో చూడండి. ఇలా ఉంటుండగా కాలము ఎవరి కోసం ఆగుతుంది? కాలము జరిగిపోతోంది. ప్రత్యాయాంతిగతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మనిషి మాట్లాడతాడు. నాకు వచ్చే సంవత్సరం అయితే ఇంత బోనస్ వస్తుందండి, వచ్చే సంవత్సరం అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుందండి అని మాట్లాడతాడు. కానీ కాలో జగద్భక్షక, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. అంతకాలం అసలు నువ్వు ఉంటావో ఉండవో, నువ్వు చేసిన ఈశ్వర సంసేవనమే ఉంది. ఇవన్నీ నువ్వు పట్టుకెళ్ళేది ఆఖరణ మూటలో, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయావే. ఒక్కటి రాదు. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఏదీ రాదు. ఎంత దూరం రాదంటే కనీసం చిట్ట చివరికి నేననుకున్న ఈ శరీరము అగ్నిహోత్రములో కాలిపోతుంటే తాను దర్శిస్తూ ఉంటాడు నిలబడి. అయ్యయ్యయ్యో, నాదనుకున్నాను ఈ శరీరం, ఇది కూడా కాలిపోతోంది అని ఆశ్చర్యపోతాడు. కొడుకు జ్ఞాతిహోమం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య 11 రోజులు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు తీసుకెళ్ళిపోతారు. ఆఖరికి పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు. ఏమిటి తను తీసుకెళ్ళింది? ఆఖరికి ఇన్ని మంచి కోట్లు కుట్టించాడు, ప్యాంట్లు కుట్టించాడు, చొక్కాలు కుట్టించాడు. చచ్చిపోయినప్పుడు ఉన్న బట్టలు కూడా విప్పేసి గజం 12 రూపాయల సైనుగుడ్డోటి పట్టుకొస్తాడు. వెళ్ళి పట్టుకొచ్చి ఆ పైనుంచి కింద వరకు కప్పేసి తాళ్ళేసి కట్టేసి కర్రల మీద పెట్టి పట్టుకుపోయారు. ఏమిటి నువ్వు సంపాదించింది వచ్చింది నీ వెనకాల? నువ్వు చేసిన పుణ్యమో పాపమో. చీమ తన తర్వాత తరాలకి సంపాదించలేదు, పక్షి సంపాదించలేదు, పశువు సంపాదించలేదు. నీకెందుకంత ఆర్తి? నీ బిడ్డల వరకు అది కర్తవ్యం. తర్వాత తరాల వరకు వాళ్ళు తింటారు, నువ్వేమైపోతావు? ఎప్పుడైనా వెనక్కి తిరిగి కోణం నువ్వు ఆలోచించావా? ఆలోచించలేదు. భ్రష్టుడవైపోయావు.
కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోజిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చుపత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. ఈ శరీరంతో అనుబంధాలు ఈ శరీరంతో సరి. కాబట్టి ఏమైపోయాడు అజామీలుడు? తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాడు, భార్యని విడిచిపెట్టాడు, ఆవిడతో చేరాడు. ఉన్న ఐశ్వర్యమంతా లుప్తమైపోయింది. ఎందుకని? కళ్ళు తాగడం మొదలుపెట్టాడు, మాంసం తినడం మొదలుపెట్టాడు, ఆచార వ్యవహారాలు వదిలిపెట్టాడు. ఛీ ధూర్తుడన్నారు చూసిన వాళ్ళు. పిలిచినవాడు లేడు, పలకరించినవాడు లేడు, ఓ పెళ్లి లేదు, ఓ పేరంటం లేదు. భ్రష్టుడై ఆర్జన లేక ఆదాయమంతా పోగా తల్లిదండ్రులు వీధులు బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, తినడానికి తిండి లేక. భార్య పుట్టింటిని చేరిపోయింది, కడుపున ఒక్క బిడ్డడు లేడు. ఇన్ని ద్రోహ కార్యములను ఆచరించాడు. ఆచరించి ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డడికి అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే, మొట్టమొదటి పాదంలోకి వెళ్ళండి. కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పేరొక్కటి మంచిది పెట్టాడు, నారాయణ అని పెట్టాడు. ఆఖరి పిల్లాడేమో వాడి మీద ఉండిపోయింది మమకారం. వాడిని నారాయణ నారాయణ అని తరచు పిలుస్తుండేవాడు అంతే. ఇటువంటి వాడు క్రమక్రమంగా ఆవిడ ఊరుకుంటుందా? నువ్వు ఏం చేస్తే నాకెందుకయా, పోషిస్తావా పోషించవా పిల్లల్ని, వెళ్ళి పట్టుకురా డబ్బనేది అంటే దొంగతనాలు చెయ్యడం మొదలుపెట్టాడు. దొంగతనాలలో ఆరితేరి ప్రవీణుడయ్యాడు. అది విచిత్రం. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు సత్య భాషణవచనంబు నెరపినాడు, ఎవడు లోభబుద్ధి లేనివాడో, ఎవడు సత్యము మాట్లాడాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు భూదేవ కులమున పుట్టినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో, ఎవడు మంత్రసిద్ధులను పొందాడో, వాడు ఆరితేరిన దొంగయై అంతటి దొంగలేడనిపించుకున్నాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత పతనం? ఒక్క ఇంద్రియ లౌల్యం. ఎంత కష్టమో మనిషిగా బ్రతకడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, ఇంద్రియాల్ని గెలచడం. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవత్తమ అంటాడు ప్రహ్లాదుడు. అందరినీ గెలిచానంటావంతే నాన్న. ఇంద్రియాల్ని గెలు. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో. అన్నిటినీ గెలవడం కాదురా, నీ ఇంద్రియాల్ని గెలు చూస్తాను. నువ్వు బలవంతంగా తొక్కి పెడితే పావుని పట్టుకోవడం చేత కాని వాడు పావుని తలకి కొంచెం కింద పట్టుకుంటే అటు ఇటు కదిలి ఆఖరికి భయపడి కొంచెం వదులు చేయగానే వాడిని 15 సార్లు కాటేసినట్టు ఇంద్రియాల్ని తొక్కి పడితే అవకాశం వచ్చినప్పుడు కాటు వేసి పతనం చేస్తాయి. కాబట్టి చెయ్యవలసినదేమి? శాస్త్రం ఇక్కడ చెప్పింది రహస్యాన్ని. గలంతీ శంభోత్పచ్చరిత సరితక్కిల్ విశరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి. శంకర భగవత్పాదులు అంటారు శంభో అని పిలుస్తారు. అందుకే మన వాళ్ళు వివాహాన్ని సంస్కారం చేశారు. ఏ ఇంద్రియముల యొక్క అలజడికి నువ్వు అలా ఆపలేవో ఆ ఇంద్రియముల యొక్క కామమును, ఇంద్రియముల యొక్క తృష్ణను, అర్థమును ధర్మబద్ధము చెయ్యి. అందుకని పత్నిని ధర్మపత్నిగా స్వీకరించు, ఏ దోషము లేదు. ఇప్పుడు ఏమైంది? సుఖం అనుభవించి ఇది సుఖము కాదని తెలుసుకో, ధర్మబద్ధమైన అర్థమార్జించి ఈ అర్థము నన్ను గట్టెక్కించలేదు, నా వారి యందు కర్తవ్యమును మాత్రమే నిర్వహింపచేస్తుందని తెలుసుకో. ఇలా నువ్వు లోపల పరిశీలనము చేస్తే సంసార భ్రమణ పరితాపోపశమనం, అదే వైరాగ్యం. వైరాగ్యం వస్తుంది. కాబట్టి ఇది నేర్చుకో. మన పెద్దలు అంత అందంగా మాట్లాడారండి. వాళ్ళు ఏది మాట్లాడినా అనవసరంగా అర్థం లేకుండా ఒక్క విషయాన్ని వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఏమైంది? ఇన్ని జరిగితే చిట్ట చివరికి ఆరితేరిన దొంగయ్యి ఒకనాడు అజామీలుడు పైకి గ్రహించుకోవడం లేదు, కానీ ఆగనిది ఒకటి ఉంటుంది. ఏది ఆగదు? అతను మంచివాడి అయిపోయినా, చెడువాడి అయిపోయినా, బ్రహ్మములో కలిసిపోయినా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అయిపోయినా, జారుడు మెట్ల మీద కింద పడిపోయినా ఆగకుండా వెళ్ళిపోయేటటువంటిది ఒకటి ఉంటుంది. దాని పేరేమిటో తెలుసా అండి? కాలము. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.